ఎవరైనా తిరుమల శ్రీవారికి డబ్బులు బంగారం తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. కానీ శ్రీవారి బంగారాన్నే కొట్టేయాలి అని చూశాడు ఒక కేటుగాడు. ఆ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో ఎలా పుట్టిందో గానీ 100 గ్రాముల బంగారాన్ని కొండ దాటించేయాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. తిరుమల శ్రీవారి పరకామణి బంగారాన్ని చోరీ చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు బ్యాంకు ఉద్యోగి. చిల్లర నాణేలను తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్ ను పెట్టి దొంగిలించే ప్రయత్నం చేశాడు పెంచలయ్య. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ను ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరుమల 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. ఇక పెంచలయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీని వెనక పెంచలయ్య ఒక్కడే ఉన్నాడా, లేకపోతే తెర వెనక ఇంకెవరైనా ఉండి కథ నడిపించారా? గతంలోనూ ఇలాంటి చర్యలకు ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా చిల్లర నాణేల హుండీలను 2 సార్లు చెక్ చేస్తామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. చిల్లర నాణేలు తెచ్చే ట్రాలీలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసేటప్పుడు బంగారం కాయిన్ బయటపడిందన్నారు. సీసీ కెమెరా ద్వారా నిందితుడిని విజిలెన్స్ సిబ్బంది గుర్తించిందన్నారు. విత్ ఇన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని అలావినంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఏ రకమైన ఏది అన్ని రకాలుగా కూడా చెక్ చేసి బయటకు వస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది. సో దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము. ఏ రకమైన ఇబ్బంది లేదు. ఫుల్ టైట్ ఎస్ఓపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇక తిరుమలలో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. పలువురు సిబ్బంది ఇలా చేతివాటం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక తిరుమల క్షేత్రమంతా కూడా పటిష్ట నిఘాతో ఉంటుంది. ప్రతి ఒక్కరి కదలికపై క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అలాంటి పరిస్థితులున్న పుణ్యక్షేత్రంలో బంగారాన్ని కొట్టేయాలని చూసిన కేటుగాడు సింపుల్ గా దొరికిపోయాడు. మరి చూడాలి పోలీసుల విచారణలో నిందితుడు ఏం చెప్తాడో.